చంద్రబాబు సర్కారు చిక్కుల్లో పడుతుంది. క్రమంగా స్వరాలు పెరుగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వేరనుకుంటే ఇప్పుడు కూటమిలోనే ఒక్కొక్కరుగా గొంతు పెంచుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలు స్వరం మారుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సుజనా చౌదరి, విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు నేరుగా తెలుగుదేశం పార్టీ విధానాల్ని తప్పుపట్టారు. తాజాగా జంబలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏకంగా ప్రభుత్వాన్ని కులం పేరుతో దూషించారు. చంద్రబాబు ప్రభుత్వంలో పాలన కమ్మగా ఉంది అంటూ కమ్మ కులస్తుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇందుకే ఆదినారాయణ రెడ్డి ఏమన్నారో ఒకసారి వినండి. కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థమేంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అందరికంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం, మన తర్వాతనే. ఇది బీజేపీ సమావేశంలోనే జరిగినటువంటి వ్యవహారం. తిరుపతిలో జరిగిన బీజేపీ ముఖ్యమైనటువంటి సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యే నేరుగా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిందిస్తూ చేసినటువంటి కామెంట్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ మధ్య దూరం పెరుగుతుందా అనే అనుమానాలకి తావిచ్చేలా ఈ కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరుగా బీజేపీ నేతలు చంద్రబాబు ప్రభుత్వం మీద బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి అభిప్రాయాలు బలపడక మానవు. ఒకవైపు తెలుగుదేశం పార్టీలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ తీరు మీద సందేహాలున్నాయి. నేరుగా జగన్మోహన్ రెడ్డికి పూర్తి మద్దతుగా నిలబడుతున్నారు అనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీలోని ఒక సెక్షన్ బలంగా వినిపిస్తోంది. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి కేసు, తాజాగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం కేసు, ఇలాంటి అన్ని ఉదంతాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి జోలికి పోకుండా కేంద్ర ప్రభుత్వ పెద్దలే కాపాడుతున్నారు అన్నది టీడీపీలో బలమైన వాదన. అందుకే బీజేపీ పట్ల తెలుగుదేశం పార్టీలోని ఒక సెక్షన్ బలంగా రగిలిపోతోంది. చంద్రబాబు నాయుడు కారణంగా విమర్శలు చేయలేకపోయినప్పటికీ లోలోన కుతకుతలాడుతోంది. ఇలాంటి ఒకవైపు బీజేపీ పట్ల టీడీపీలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమయ్యే దిశలో పరిణామాలుండగా, రెండో వైపు బీజేపీ నేతలు బహిరంగంగానే టీడీపీ మీద దాడికి పూనుకుంటున్నారు. ఏకంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కులం కోణంలో విమర్శిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ చంద్రబాబు ప్రభుత్వం మీద ఇదే తీరున విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో కాపుల్ని టార్గెట్ చేశారు అంటూ వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అంబటి రాంబాబు ఇంటి మీద, ఆ తర్వాత జోగి రమేష్ ఇంటి మీద జరిగినటువంటి దాడులను కులం కోణంలోనే వైఎస్ఆర్సీపీ ప్రొజెక్ట్ చేస్తుంది. సరిగ్గా వైఎస్ఆర్సీపీ వాదన్నే ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బలపరిచినట్టుగా కనిపిస్తోంది. కమ్మ కుల ఆధిపత్యంతో కాపు నేత అంబటి రాంబాబు మీద దాడి చేశారు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాపులంతా అంబటి ఇంటికి క్యూ కడుతున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో కమ్మటి పాలన సాగుతోంది. అప్పుడు ఎన్టీఆర్ హయాంలోనూ అదే, ఇప్పుడు చంద్రబాబు పాలనలోనూ అదే తీరునుంది అనేట్టుగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడడంతో టీడీపీకి పెద్ద తలనొప్పిగా తయారు కాబోతోంది. కులం కోణంలోనే విమర్శలు పెరిగితే అది చంద్రబాబుకి అనేక రకాలుగా చిక్కులు తీసుకొస్తాయి. 2019 ఎన్నికల నాటికి చంద్రబాబు అలాంటి కులం సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడాల్సి వచ్చింది. కమ్మ వర్సెస్ నాన్ కమ్మ అన్నట్టుగా 2019 ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు మారిపోవడంతో టీడీపీ తీవ్రంగా దెబ్బతింది. కంచుకోట లాంటి నియోజకవర్గాలు కూడా ఆ పార్టీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. నాన్ కమ్మ అంతా మూకుమ్మడిగా టీడీపీకి వ్యతిరేకంగా మారిపోవడం ఆ పార్టీని అత్యంత కనిష్ట స్థాయికి దిగజార్చేసింది. ఇప్పుడు మరోసారి మళ్ళీ అదే అస్త్రాలు ప్రయోగించే దిశలో ప్రత్యర్థులంతా ఉండడం టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేయబోతోంది. రాజకీయంగా ఆ పార్టీని తీవ్రంగా దెబ్బ కొట్టబోతోంది. ఒకవైపు ప్రత్యర్థి పార్టీలు, రెండో వైపు మిత్రపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా అదే రీతిన స్వరాలు వినిపించడం చంద్రబాబుని తీవ్రంగా చికాకు పెట్టబోతోంది. టీడీపీకి అనేక రకాల సమస్యలు తీసుకురాబోతోంది. ఇలాంటి తరుణంలో టీడీపీ నేతలు బీజేపీ మీద ఏం చెయ్యాలన్న దాంతో
అనేక రకాలుగా మదన పడుతున్నారు. నేరుగా బీజేపీని నిందించలేక, బీజేపీ నేతల విమర్శలు తిప్పికొట్టలేక, పోనీ అట్టాని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ సహించలేక ఏం చెయ్యాలన్నది పాలుపోని పరిస్థితుల్లో టీడీపీ క్యాంప్ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరుగా బీజేపీ ఎమ్మెల్యేలు స్వరం పెంచుతూ నేరుగా టీడీపీ మీదే, చంద్రబాబు ప్రభుత్వం మీదే దాడికి పూనుకుంటున్నటువంటి తరుణంలో ఏం చెయ్యాలన్నది టీడీపీ అధిష్టానం తీవ్రంగా శోధించాల్సినటువంటి అంశం. మరి ఈ వ్యవహారంలో టీడీపీ నాయకత్వం ఒక నిర్ణయానికి రాగలుగుతుందా? బీజేపీ మీద అదే స్థాయిలో ఎదురుదాడికి పూనుకోగలుగుతుందా? బీజేపీతో తెగదెంపులు చేసుకునే పరిస్థితికి చంద్రబాబు సిద్ధమయ్యే ఛాన్స్ ఉందా? అంతటి సాహసం చంద్రబాబు మళ్ళీ చేయగలరా? ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమికి తెలుగుదేశం, జనసేన కన్నా బీజేపీనే ముఖ్యం అన్నది ఆదినారాయణ రెడ్డి మాట. బీజేపీకి ముఖ్యమైన నాయకులందరి సమక్షంలో ఆయన చెప్పినట్టుగా బీజేపీకి పదవుల పంపకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. మరి ఇలాంటి దశలో చంద్రబాబు నాయుడు ఈ సమస్యలు బాహాటం కాకుండా బహిరంగంగా వేదికెక్కే విమర్శల స్థాయి వరకు చేరకుండా ఎలా సర్దుబాటు చేసుకోగలరు? లేదంటే బీజేపీ ఈ రీతిని దాడి చేస్తుంటే టీడీపీ అబాసు పాలైపోయే ప్రమాదం ఎంతవరకు సహించగలరు? ఇవి రాష్ట్రంలో కూటమి మధ్య సఖ్యతకు ఎలాంటి సమస్యలను తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది? ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయబోయే కీలకమైన విషయంగా చెప్పాల్సి ఉంటుంది.